అమరావతి ఏపీ ప్రజల డ్రీమ్ క్యాపిటల్. సింగపూర్ను మించిన మహానగరంగా మారాలని ఆకాంక్ష అటు వైపే అడుగులు వేస్తూ ఉన్నాయి. ఇక కొత్త ప్రభుత్వం చకచకా పనులు చేసుకుంటూ పోతుంది. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు రాకపోతే త్వరలోని ఆంధ్ర ప్రజల కళ నెరవేరనుంది. అందుకు తగ్గట్టుగా గత టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. కొన్ని పనులు కూడా సాగాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు కళ్ళు అంటూ మూడు రాజధానులతో కాలం వెళ్లదీసిందన్న విమర్శలు వచ్చాయి. అంతే, కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో మహా గ్రేటర్ అమరావతిగా మారబోతుంది. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలను రెడీ చేశారు. గతంలోనే వేలాది ఎకరాల భూమి సమీకరణ చేసింది. దానికి అదనంగా మళ్లీ 45,000 ఎకరాల భూమి సమీకరణకు వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో ఉన్న ప్లాన్ కంటే మరిన్ని వసతులతో సౌకర్యాలతో గ్రేటర్ మెగా అమరావతిని తయారు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెలలో సిఆర్డీఏ జారీ చేసే భూ సమీకరణ నోటిఫికేషన్లో 2015లో జారీ చేసిన నిబంధనలనే అమలు చేసేలా మంత్రివర్గం ఆమోదించింది. రాజధాని అమరావతిలో 5,000 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాలు స్మార్ట్ పరిశ్రమలు, 2,500 ఎకరాలు స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి కోసం 10,000 ఎకరాల భూమి అవసరం కావడంతో రైతుల నుండి 45,000 ఎకరాల భూమిని సమీకరించాలి. 10,000 ఎకరాల కంటే ఎక్కువ భూమి, ఎందుకంటే అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు తిరిగి ఇవ్వాల్సి ఉన్నందున ఎక్కువ భూమి అవసరం. భూ సమీకరణకు ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో కొత్తగా ఏర్పాటు చేసే గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. క్యాపిటల్ కు సమీపంలోని 29 గ్రామాలకు సమీపంలో ఉన్న నేషనల్ హైవేస్, కృష్ణానది అవతల ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో భూ సమీకరణ చేస్తారు. ఇప్పటికే 2014-2019 మధ్య కాలంలో భూములు ఇచ్చిన రైతులకు 98% ప్లాట్లు కేటాయించారు. మిగిలిన వారిలో కొన్ని అన్నదమ్ముల గొడవలు, కోర్టు కేసుల వల్ల ఆగిపోయాయి. అయితే ఇప్పుడు సమీకరించే భూమికి కూడా పాత విధానమే అమలవుతుంది. దీంతో అమరావతి చుట్టుపక్కల భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఏడాది కాలంలో 1 చదరపు గజం ధర 10,000 నుండి 50,000కు చేరింది. ఈ కొత్త భూ సమీకరణ ప్రకటన రియల్ ఎస్టేట్ మార్కెట్ను మరింత ఉత్తేజపరిచే అవకాశం ఉంది. 64,000 కోట్ల అంచనాతో జరుగుతున్న అమరావతి ప్రాజెక్టులో వరల్డ్ బ్యాంక్, హడ్కో, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమకూరుతూ ఉన్నాయి. అందువల్ల అభివృద్ధి పనులు జోరుగా ముందుకు సాగడం ఖాయం.
ప్రభుత్వం 2028 నాటికి కోర్ క్యాపిటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వేగంగా సాగుతూ ఉన్నాయి. అయితే గతంలో భూములు ఇచ్చిన రైతుల నుండి కొన్ని న్యాయపరమైన సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. వీటిని పరిష్కరిస్తూ ముందుకు సాగుతామని, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి అమరావతి కీలకమని సీఎం చంద్రబాబు క్లారిటీతో ఉన్నారు. అయితే గ్రేటర్ మహా అమరావతిగా రూపాంతరం చెందుతున్న సిటీలో ఏం ఉండబోతున్నాయి, ఎలా నిర్మించబోతున్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ స్థాయిలో నిర్మిస్తారా అన్న చర్చ సాగుతోంది. రైట్గా అమరావతి 2.0 దిశగా కూడా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కార్ మొత్తంగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి. సో అభివృద్ధి దిశగా కూడా అమరావతి రాజధానిలో కొత్తగా కూడా మరిన్ని వేల ఎకరాల భూమిని కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. రైట్, దీనిపై మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుండి కిషోర్ గారు జాయిన్ అయ్యారు. అలాగే మా కరెస్పాండెంట్ కాంతి కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా కాంతి దగ్గరికి వెళదాం. కాంతి, సో ఎలా అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో అమరావతి 2.0 చంద్రబాబు సర్కార్ ప్రణాళిక దిశగా కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కొత్తగా రాష్ట్రం అభివృద్ధి దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. సో ఏం చెప్తారు క్రాంతి? హిమబిందు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కసరత్తు అనేది ముమ్మరంగా చేస్తోంది. ఇక ఇప్పుడు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి గత 5 సంవత్సరాలలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా, అంటే కొన్ని కేసులు కోర్టులో వేయడము, అలాగే దీనికి సంబంధించి తిరిగి భూమికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కంపెనీస్ వెనక్కి వెళ్లిపోవడము, ఇట్లాంటివన్నీ జరిగిన నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి విషయంలో ఆల్రెడీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఎంపీ క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్లతో పాటు శాశ్వత సచివాలయ నిర్మాణ పనులను కూడా ఆల్రెడీ ప్రారంభించారు. ఇక మరికొంత భూ సమీకరణ కావాల్సినటువంటి విషయం పైన కూడా నిన్న కేబినెట్ లో చర్చించిన తర్వాత కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. దాదాపుగా 44,000 ఎకరాల భూమిని ఇంకా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని చెప్పి కూటమి సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు నోటిఫికేషన్ అనేది జూలై 1st వీక్ లో రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి రైతులు ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలో అంటే 2014 నుంచి 19 వరకు ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ జరిగిన సమయంలో ఎటువంటి నిబంధనలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ప్రస్తుతం అన్నిటినీ అమలు చేస్తూ తిరిగి ల్యాండ్ ఇచ్చిన వారికి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహకాలన్నింటినీ కూడా అందిస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తోంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి పనులన్నింటినీ కూడా, అంటే స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఇటువంటివన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్న నేపథ్యంలో దాదాపు 1 సంవత్సర కాలంలోనే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఏవైతే బిల్డింగ్స్ కావచ్చు, అలాగే కొత్తగా వచ్చేటువంటి కంపెనీస్ కి ల్యాండ్ ఇవ్వాల్సిన అలొకేషన్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం అమరావతిలో మరికొంత ల్యాండ్ తీసుకోవాలని భావించింది. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో దాదాపుగా 44,000 ఎకరాల భూమిని మరికొంత సమయంలోనే ప్రజల నుంచి గతంతో మనం పోల్చుకుంటే ఇప్పుడు భిన్నంగా కూడా రైతులే ముందుకొస్తున్న పరిస్థితి, అంటే వాళ్ళ భూములు తీసుకోవాలంటే కూడా రైతులే ముందుకొస్తున్న పరిస్థితి, అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి కాంతి? ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత దాదాపుగా 11 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని అనేది లేకుండా పోవడం, రాజధాని నిర్మాణం అనేది కూడా చేపట్టడానికి, అంటే 2015లో ఎప్పుడైతే అమరావతి నిర్మాణం ప్రారంభించారో అప్పటి నుంచి 2019 వరకు జరిగినటువంటి అభివృద్ధి మాత్రమే జరిగింది. ఆ తర్వాత రాష్ట్రానికి రాజధాని లేదు. గత 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 3 రాజధానుల పేరుతోటి ఏ ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందలేదు. సో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం అనేది అమరావతిలోనే ఉంటుంది అన్నట్టు కేంద్రం నుంచి కూడా పూర్తిగా సంకేతాలు రావడంతో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణానికి అమరావతి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. దాంతో పాటుగా
రాష్ట్ర రాజధాని నిర్మాణం వారి ప్రాంతంలో అభివృద్ధి జరగడం అనేది కూడా వారికి చాలా ఆనందదాయకంగా ఉన్న విషయం కాబట్టి స్వచ్ఛందంగా వారే మా భూములు ఇస్తామని చెప్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఏవైతే రోడ్ ఎక్స్టెన్షన్స్ విషయంలో కావచ్చు, అలాగే కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఆల్రెడీ సీడ్ యాక్సెస్ రోడ్ చూసుకుంటే చాలా చోట్ల కొంతమంది రైతులు ఇవ్వకపోవడం వల్ల అవన్నీ కూడా అటాచ్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్ విషయంలో కావచ్చు, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ల్యాండ్ ఇవ్వకపోవడం వల్ల కన్స్ట్రక్షన్ ఆగిపోయి మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ సంబంధించినటువంటి వారందరితో కూడా మాట్లాడి ల్యాండ్ పూలింగ్ ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన చక్కగా పూర్తవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మరికొంత ల్యాండ్ ఏదైతే స్పోర్ట్స్ సిటీ కావచ్చు, అమరావతికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కొంత ల్యాండ్ అవసరం అవుతుంది కాబట్టి వాటి సమీకరణ కోసం జూలై 1st వీక్ లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ కాంతి, రైట్. టీడీపీ నుంచి కిషోర్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి కిషోర్ గారు. రైట్, ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కూడా ఎకరాల భూమిని కూడా తీసుకున్నారు. ఇంకా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే రైతులు కూడా తమ ప్రాంతం అభివృద్ధి కావాలంటూ కూడా వాళ్లే స్వచ్ఛందంగా ముందుకొస్తూ కూడా వాళ్ళ భూములను తీసుకోమంటూ అంటున్నారు. సో ఏ విధంగా ఉండబోతోంది నెక్స్ట్ అమరావతి 2.0 దిశగా కూడా చంద్రబాబు సర్కార్ మరింత అభివృద్ధి దిశగా కూడా వెళుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా మేడం. ఈ రోజున 5 కోట్ల ఆంధ్రుల కళను నెరవేరుస్తున్న అపర భగీరథుడు, అనితర సాధ్యాన్ని కూడా సాధ్యం చేయగల అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే చేయలేనిదంటూ ఏమీ లేదు. ఇంతకుముందు హైదరాబాద్ ఏ విధంగా అయితే డెవలప్ చేశారో, ప్రపంచ స్థాయిలో దానికి పెద్దపీట వేసి ఏ విధంగా కూర్చోబెట్టగలిగారు. అందుకని చెప్పి ఈ రోజున అమరావతి అన్నా సరే దానికి మించిన ఆ అంచనాలు అనేది కూడా పెరిగిపోయే పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఎంతసేపు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఈ రోజున చూసుకుంటే 3 లక్షల నుంచి 5 లక్షల వరకు గజం ఉంది. అంటే ఇదంతా కూడా డెవలప్మెంట్ చేశారంటే కనుక చంద్రబాబు నాయుడు వల్లే. ఇప్పుడు ఈ రోజు కోకాపేట లాంటివి హైటెక్ సిటీలు, గచ్చిబౌలిలు ఎన్ని డెవలప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అమరావతి మీద కూడా మంచి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపిస్తున్నారు మేడం. సో ఈయన కూడా దానికి ఎటువంటి తగ్గకుండా అంచనాలకి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా కూడా చేయడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున భూములు ఇస్తున్నారంటే అంతా కూడా హర్షణీయదాయం. అంతేకాకుండా నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే అసలు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం, కేవలం మన రాష్ట్రమే కాదు ప్రపంచ స్థాయిలో కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేరని ఒక రెవల్యూషన్ థాట్స్ అని కూడా తీసుకున్నారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కౌలు ఏదైతే ల్యాండ్స్ ఇస్తున్నారో వాళ్ళకి రైతులకి ఉచిత వైద్యం ఇవ్వడం కానీ, ఉచిత విద్య ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా. అంతేకాకుండా ల్యాండ్లెస్ పీపుల్ కూడా 5,000 రూపాయల వరకు 5,000 రూపాయల వరకు ఇది వృత్తి ఇవ్వడం కానీ, అంతేకాకుండా 1,50,000 రూపాయల వరకు వాళ్ళకి వేవర్స్ ఇవ్వడం కానీ లోన్స్ లో, అంతేకాకుండా ఓల్డేజ్ హోమ్స్ పెట్టడం కానీ, ఇలాంటి అనూహ్యమైన అసలు అంచనాలకు మించిన ఒక ప్యాకేజ్ అనేది ఇవ్వడంలో అందరూ హర్షణీయంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంగా వస్తున్నారు. ఖచ్చితంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, అంతేకాకుండా ఎవరైతే క్వాంటమ్ సిటీకి కానీ, అంతేకాకుండా కొత్త కొత్త కంపెనీస్ కానీ మనకు ఖచ్చితంగా స్థలం కావాల్సి వస్తుంది అక్కడ. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఉంది మేడం. అంటే ఈ కొత్తగా సేకరిస్తున్న ఈ భూముల్లో మనం ప్రధానంగా అంటే వినియోగతకి గురించి కొంచెం స్పష్టత కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. సో రాజధాని ఔటర్ రింగ్ రోడ్, అలాగే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి, ఇన్నర్ రింగ్ రోడ్, నేషనల్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఇవన్నీ అంటున్నారు. సో ఇవన్నీ కూడా వస్తే అంటే అమరావతి మరింతగా ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? 100%. ఎందుకంటే అక్కడ ఉన్నది బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక బ్రాండ్ అది. సో ఆయన మీద నమ్మకంతో, ఎందుకంటే గత గడిచిన సంవత్సరంలో కూడా ఎన్నో విధమైన మార్పులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు నిజంగా ఒక విలవిలలాడిపోయే అమరావతి ప్రాంతాలు కూడా ఈ రోజున ఎంత స్వచ్ఛందంగా, ఎంత మంచిగా, అంటే ఒక శోభానీయకరంగా ఉన్నాయంటే అందరూ కూడా హర్షిస్తున్నారు. అంతేకాకుండా ఈయన ఎన్నో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంచనాలు మించే విధంగా అండి. అంటే సపోజ్ చెప్పాలంటే ఈయన వచ్చిన వెంటనే అమ్మఒడి ఇవ్వడం కానీ, రీసెంట్ గా 25 లక్షల మంది, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి చాలా తక్కువ, ఆయన కంటే 25 లక్షల మందికి లబ్ధిదారులను చేసి, అంతేకాకుండా చెత్త పన్ను వేసేవాడు వరకు ఈ రోజున 720 రూపాయలు వేసేవాడు. ఈ రోజు నా చెత్త పన్ను కూడా లేకుండా, అంతేకాకుండా 204 అన్న క్యాంటీన్లు పెట్టి ఉచిత గ్యాస్ ను కూడా ఆగస్టు 15 నుంచి ప్రవేశపెడతా, అంతేకాకుండా ఉచిత బస్సు సౌకర్యం కూడా ప్రవేశపెడతా. ఇన్ని మంచి మంచి పనులు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. కాంతి దగ్గరికి వెళ్తాం. కాంతి, అంటే గతంలో జరిగిన
కిషోర్ గారు, అంటే గతంలో జరిగిన రాజకీయ అపోహలు, అంటే భూసేకరణ ప్రక్రియకి సంబంధించి ఏవైతే జరిగాయో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సో ఇంకా అవన్నీ కూడా అంటే మిగిలి ఉన్నాయా? అంటే ఈసారి రైతుల సహకారం చూస్తుంటే వాళ్లే ముందుకొచ్చి వాళ్ళ భూములు ఇచ్చే పరిస్థితి ఉంది. సో ఏంటి మొత్తం సిచ్యువేషన్స్ అంతా కూడా మారింది అనుకోవచ్చా? 100% మేడం. ఈ రోజున మనం చెప్పుకోవచ్చు, మంచి ఉంటే చెడు ఉంటది, దేవుడు ఉంటే దెయ్యం ఉంటది. సో అలాగే ఒక మంచి నేత ఉంటే కనుక ఒక రాక్షసుడు ఉంటాడు. సో అదే విధంగా ఈ రోజున 5 సంవత్సరాల పాటు ప్రజల కోసం ఏ విధంగా కష్టపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు. కొన్ని విపరీత పరిస్థితుల వల్ల అక్కడ ఒక రాక్షస పరిపాలన సాగింది. ఈ రాక్షస పరిపాలన ప్రతి ఒక్కరు కూడా అక్రమంగా కూల్చివేతలు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టడాలు, దళితుల్ని ఇబ్బంది పెట్టడాలు, ఎవరికి కడుపు మార్చే పరిస్థితులు, ఒక తొక్కలకి లాంటి చెత్త పనులు, ఇలాంటి రకరకాలు కూడా చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో ఖచ్చితంగా ఈ రోజున రైతులందరూ కూడా మంచి నమ్మకంతో వచ్చి ల్యాండ్ కొడుస్తారు. అంతేకాకుండా లోకేష్ గారి నాయకత్వం కానీ, సో కూటమి యొక్క మన డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కానీ ప్రతి ఒక్కరు కూడా నమ్మకం ఉంది. ఈ రోజున రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి మా భూమి తీసుకోండి, మా భూమి తీసుకోండి అని చెప్పి ఎన్నో ప్రాంతాలు, అంటే కొన్ని చాట్ల చెదురుమదులు ఉంటాయి మేడం. ఎందుకంటే చెప్పాను కదా, మంచి ఉంటే చెడు ఉంటది. 100 మందిలో 90 మంది ఏకీకరిస్తే 10 మంది దానికి ఆపోజిట్ లో మాట్లాడుతుంది, అది కామన్ అది. సో అవి కూడా వాళ్ళకు కూడా సమాధానం చెప్తూ వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఇష్యూస్ కూడా నివృత్తి చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఇది 100% సక్సెస్ అయ్యే ప్రాజెక్టు, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. ఎస్, అలాగే అంటే కిషోర్ గారు, అంటే ఒక మంచి ఉంటే చెడు ఉంటుంది, అది ఓకే కామన్. బట్ అవసరానికి మించిన భూమిని కూడా సేకరిస్తున్నారు అని చెప్పి ఒకవైపు ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే బెంగళూరు, హైదరాబాద్కి కూడా అంత అవసరం పడలేదు, బట్ అదనంగా ఇన్ని వేల ఎకరాల భూమిని కూడా సేకరిస్తున్నారు అంటున్నారు, ఒక విమర్శలు వస్తున్నాయి. మేడం ఇప్పుడు మారుతున్న పరిస్థితులు బట్టి, జనాల అవసరాన్ని బట్టి ఫ్యూచర్ ఇండికేషన్ ఇది. ఇంతకుముందు ఆంధ్రాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉండేది కాదు. అంటే సపోజ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రాలో లేదు. తర్వాత అనేది గన్నవరంలో కొన్ని సింగపూర్ నుంచి ఫ్లైట్లు రావడం కానీ, వైజాగ్ కానీ వచ్చినాయి. సో మరి ఆ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చినప్పుడు ఇంకా పెద్ద పెద్ద బోయింగ్లు రావాలంటే దానికి సంబంధించి ఎక్కువ స్పేస్ కావాలి కదా. దాని యొక్క రన్వే పరిణామం కూడా ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ఎన్నో మౌలిక అవసరాలు. ఎందుకంటే ఈ రోజున మన ఎవరైతే మన ఆంధ్రలో తెలుగు వారు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వివిధ దేశాల్లో కూడా వెళ్ళి అత్యున్నత ప్రదేశాలకి, అత్యున్నత పొజిషన్ లో ఉన్నారంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా చాలా వరకు మారుతుంది. రేపు పొద్దున ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలా, అమెరికా నుంచి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఒక కంపెనీ రావాలా. కంపెనీ రావాలంటే వాడు ఏం చూస్తారు, నాకు ఎయిర్పోర్ట్ ఉందా లేదా, నాకు 5 స్టార్ హోటల్ ఉందా లేదా, లేకపోతే నాకు 200 అడుగుల రోడ్లు ఈజీగా వెళ్ళగలుగుతున్నాను నేను, నా కంపెనీ నుంచి నా కంపెనీ నుంచి ఎయిర్పోర్ట్ కి ఎంత ఫాస్ట్ వెళ్ళగలి, ఇవన్నీ కూడా రకరకాలు ఉంటాయి మేడం. దానికి తగ్గట్టున్న మౌలిక అవసరాలు కానీ, తర్వాత దానికి సంబంధించిన కంపెనీస్ కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ. సో ఖచ్చితంగా దేశమే గర్వించతగ్గ పరిస్థితి తీసుకొచ్చే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు కావాలి. అంతేకాకుండా మనం చెప్పారు ఎయిర్పోర్ట్ కి ఎందుకు కావాలి, మనకి 2600 ఎకరాలు కావాలని ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ఒక బ్లూ మీడియా ఏం చేస్తుందంటే 5000 ఎకరాలు ఏదో రకరకాల వాళ్ళు చెప్తారు మేడం. అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఒకవైపు ఒక ఏనుగు నడుచుకుంటూ వెళ్తుందంటే కొన్ని కుక్కలు మురుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనం పట్టించుకోకూడదు. ఆయన వెళ్లే విధానం మంచిది, అందరూ కూడా ఆయన నమ్మారు. ఖచ్చితంగా మనకు కావాలి సేకరిస్తే. అక్కడ ఉన్న రైతులకు లేని ఇబ్బంది మీకెందుకు మేడం? ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి అవసరం లేదు కదా. రైట్ కిషోర్ గారు, రైట్ మనతో పాటు అక్కడ అమరావతి నుంచి మహిళా రైతు కూడా జాయిన్ అయ్యారు, వరలక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి వరలక్ష్మి గారు. నమస్తే అండి. రైట్, ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి దిశగా కూడా ఎకరాల భూమిని సేకరిస్తూ ఉన్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రైతులే ముందుకొచ్చి మా భూములు తీసుకోండి అంటూ కూడా స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితి. సో ఏపీ సర్కార్ తీసుకునే నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు వరలక్ష్మి గారు? మీకు కిషోర్ గారికి నమస్తే అండి. రైతులు ఇప్పుడు అందరికీ అర్థమవుతుందండి వాళ్ళ ఏపీ ఎలా ఉందో. ఇప్పుడు మావి తీసుకున్నప్పుడు నెక్స్ట్ 5 years చంద్రబాబు గారు వస్తే తప్పకుండా ఈ లాస్ట్ 5 years లో ఆయన తీసుకునే వాళ్ళేనండి. అప్పుడు కూడా వాళ్ళు ఇస్తాం భూములు అని చెప్పేసి అన్నారు. అప్పుడు కూడా ముందుకు వచ్చారు, మావి కూడా తీసుకోండి అంటే చూద్దాము ఇది డెవలప్ చేస్తే తీసుకుందాంలే అన్నట్టు ఆయన అప్పుడు ఆపారు. ఇక తర్వాత మీకు తెలిసిందే, జగన్ సర్కార్ వచ్చిన తర్వాత అసలు తీసుకున్న భూములకు కూడా అతిగతి లేదు. ఆయన అసలు ఇక్కడ అమరావతి రాజధాని లేదు, ఓన్లీ శాసన రాజధాని వరకే అమరావతి ఉంటదని చెప్పేసి ఆ రోజు అందరికి చెప్పి ఆయన అమరావతిని పడుకోబెట్టేశారు శాంతం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, మరి రైల్వే జోన్ ఒకటి వచ్చింది మాకు,
అవన్నిటికి మరి కావాలి. ఇంకా ఔటర్ రింగ్ రోడ్లు వస్తున్నాయి, ఇవన్నిటికి కూడా భూమి కావాలి కంపల్సరీ. ఇప్పుడు అమరావతిలో ఉన్న భూములు లేవండి ఆల్రెడీ. ఇక్కడ బిట్స్ పిల్లాని ఒకటి, ఇంకా క్వాంటమ్ వ్యాలీ ఒకటి, ఇవన్నిటికీ వాళ్ళు ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు అవన్నీ కూడా పనులు జరగాలని చూస్తున్నారు. ఇంకా భూములు కావాలని చెప్పేసి ఇప్పుడు పక్కకి వెళ్తే రైతులు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. రండి చంద్రబాబు గారంటే ఎవరైనా ఇస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారంటే ఎవరు, ఆయనకు తెలుసు. ఆయన ఎంతవరకు ఆయన మెచ్యూరిటీ ఏంటో అందరికీ తెలుసు అండి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి భూమి ఎలా ఇస్తారండి? ఆయన గెలిచిన తర్వాత 6 నెలలకి పక్కన పెన్నాన అనుసంధానానికని మాకు ఇక్కడ పక్కనే తీసుకున్నారండి అమరావతి. మా భూములు కాకుండా పక్క భూములు మామూలుగా ఇట్లా సమీకరణ కాకుండా అక్విజిషన్ లో తీసుకోవాలని చెప్పేసి వెళ్తే వాళ్ళు ఇచ్చారు. అప్పుడు కొంత భూమి పెన్నాన అనుసంధానానికి బాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచిన తర్వాత 6 నెలల్లో పోతే వాళ్ళు అమరావతి చూడయ్యా తర్వాత మా భూములు ఇస్తాంలే పోపో నీకు ఇవ్వమని అంటే, మీరు అప్పుడు ఇస్తా అన్నారు కదా అని వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోబోతే వాళ్ళు కోర్టులకు ఎక్కారండి. అప్పుడే ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గర, అప్పుడే ఓడిపోయాడండి. ఇంకా ఆయన ఏదో నేనుండా 5 ఏళ్లు నన్ను జనం మెచ్చుకున్నారు, ఓ నాకు ఇదేంటి దండలేస్తున్నారు, శాలువాలు కప్పుతున్నారని ఆయన చెప్పుకోవటమే కానీ అప్పుడే ఓడిపోయాడు రైతుల చేతిలో. ఇవాళ ఆయన చెప్పేది ఒకటే మాట అండి, వాళ్ళందరూ మసిపూసి మారేడుగాయి. వాళ్ళకి కావాల్సింది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాదండి. ఈ అభివృద్ధి చేసే నాయకుడు ఎక్కడ పైకి వెళ్తారో వీళ్ళ పేరు ఎక్కడ వచ్చిద్దో అని చెప్పి ఒకటే క్వశ్చన్ అండి ఆయనకి. అమరావతి కాదు, అమరావతి రాజధాని ఒక్కసాటే అభివృద్ధి అవుతుంది అందుకని నేను రాజధాని చేయదలుచుకోలేదు అన్న జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎందుకు చేయలేదండి? మరి పోలవరం చేస్తే ఆంధ్ర బెనిఫిట్, 4 రాష్ట్రాల మీదుగా పోతే నేషనల్ ప్రాజెక్టు, మరి అది చెయ్యాలి కదా. అదెందుకు మానేశాడు ఆయన? ఆంధ్రాకి ఎక్కువ బెనిఫిట్, ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకి ఎక్కువ నీళ్లు ఇచ్చేది ఆ పోలవరం, నువ్వెందుకు ఆపేసావు అది? కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు అనేవాడు ఏది మొదలు పెట్టినా కూడా ఆయన చెయ్యడండి. ఆయనకు ఒక్కటే ఏయమ్ము ఆంధ్ర అని పడుకో. ఆయనకి ఎప్పటికైనా ఆంధ్ర మీద కక్షేనండి, కక్ష చర్య. కాబట్టే మమ్మల్ని అందరినీ 30,000 ఎకరాలు కావాలి ఇష్టమేనంటే పార్టీలకు అతీతంగా ఆ రోజు మేము అందరం ఇచ్చాం. ఆయన కూడా ఒప్పుకున్నాడు ప్రతిపక్ష నేతని. అంటే నేను చెప్పాను, ఆయన అడుగుతాడు, వీళ్ళు ఇవ్వరులే అంతే. ఆయన అనుకున్నాడు వీళ్ళు ఇచ్చారంటలే 30,000 ఎకరాలని. కానీ నాయకుడిని చూసి ఇచ్చారు కానీ ఆ రోజు భూమి మేము ఎవరిని చూసి ఇవ్వలేదండి. గవర్నమెంట్ ప్రభుత్వం ఇవన్నీ కూడా మాకు చాలా మంది రైతులకు అసలు అది అర్థం కాని విషయం. చంద్రబాబు గారు అడిగారు, ఇంకంటే అది వేరే గవర్నమెంట్ ఉందా, కలెక్టర్లు సంతకం పెట్టాలా, IASలు ఇవన్నీ కూడా మాకు తెలియదండి ఆ రోజుల్లో. ఈ పొలాలు ఇచ్చిన తర్వాత కదా, ఇదంతా చేసిన తర్వాత ఆయన రాజధాని వద్దు అన్నాక కదా మేము బయటకు వచ్చి చూసి ఇవన్నీ. ఇప్పుడు కూడా ప్రజెంట్ కొన్నాడు దాకా ఆగారు, చంద్రబాబు గారికి ఇచ్చారు, చంద్రబాబు గారికి ఇచ్చారని. చంద్రబాబు గారికి భూమి ఎట్టేస్తామండి? ప్రభుత్వం ముట్టి కింద 34,000 ఎకరాలు పెట్టుకొని నువ్వు చంద్రబాబు భూమి ఇచ్చారు. ఈ రైతులందరూ నేనేం చేస్తాను, ఇక్కడేం చేయలేను, ఇక్కడేం అభివృద్ధి లేదు, ఏం అభివృద్ధి లేదు. ఆయనకి వాటర్ కావాలని చెప్పారు, వాటర్ ఉంది ఇక్కడ రాష్ట్ర జిల్లాలన్నిటికీ సమదూరంలో ఉంది. ఇంకేం కావాలండి వీళ్ళకి రాజధానిలో? ఆయన ఎడారిలో కూడా ఇసుక మంచి రేటు కమ్మే తెలివి చంద్రబాబు గారికి ఉందండి, అందరూ ఒప్పుకోవాల్సిందే. వాళ్ళ రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మెచ్చిన నాయకుడు బాబు గారు. మేము ఆయన పొగట్టం కాదు, ఇవాళ మాకు ఇక్కడ ఆశల మీద బతుకుతుందండి ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రం ఆశ మీద బతుకుతుంది. బాబు గారు వచ్చారు, ఏదో పోయిన గత 5 ఏళ్ళు బాధలు పడ్డాము అందరికీ తెలుసు. వాళ్ళ రాజధాని రైతులు ఇవాళ ఆయన మీద కేసు పెట్టారని ఆయన మేము ఎప్పుడూ చేయలేదు. ఈ పనులు సిగ్గు లేదండి వాళ్ళ నాయకులు. వాళ్ళు బయటకు వచ్చి చూడటానికి ఆడాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని ఏ రకంగా కొట్టారండి? మా చెవులు బీకారా, జుట్టు బీకారా, మగాళ్ళు వెనక నుంచొని ముందు ఆడ కానిస్టేబుల్ నుంచోబెట్టి మమ్మల్ని నెట్టారా? పోలీసులు ఆయన హయాంలో చేయలేదండి ఇవన్నీ. ఇప్పుడు వచ్చి పోలీసులు బట్టలు తీసుకొడతానంటే ఆయనకి ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేసినప్పుడు బట్టలు ఆయన. వరలక్ష్మి గారు రైట్ ఫైనల్ గా కిషోర్ గారు రైట్, ఇంకా అమరావతికి మరింత ప్రాధాన్యత దిశగా కూడా వెళ్లే విధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అనిపిస్తుందా? చూడాలా? ఎట్లా చూస్తారు? ఫైనల్ గా చెప్పండి. ఖచ్చితంగా అమరావతికి 100% కూడా క్యాపిటల్ పూర్తి చేయగలగా సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2027 కల్లా మాక్సిమం ఫస్ట్ ఫేజ్ ని కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ కూడా 2027 కల్లా ఇస్తానని చెప్పారు. కేవలం అమరావతి ఒకటే కాదు, అంతేకాకుండా ఉత్తరాంధ్ర కోసం మల్లంపల్లిలో అశోక్ ఐలాండ్స్ గానీ, BPCL పెట్రోకెమికల్స్ గానీ, అంతేకాకుండా రాయలసీమ వాసుల కోసం కడప జిల్లా కొప్పర్తి నుంచి, అంతేకాకుండా కర్నూలు జిల్లాను ఓరవకల్ నుంచి పారిశ్రామిక ఇదిగా ప్రతి ఒక్కటి కూడా చూసుకొని, అంతేకాకుండా నిరుద్యోగుల కోసం 9,34,000 కోట్ల రూపాయలు పెట్టి
వాళ్ళకి ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలని చెప్పి వాళ్ళకి కావాల్సిన స్కీములు ఏంటంటే ఏదైనా కంపెనీ వచ్చి అక్కడ ఉంచోవాలా. సో దానికి సంబంధించిన ఎలాంటి స్కీములు కావాలన్నా, ఎలాంటి సదుపాయాలు కావాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర నుంచి చూసుకుంటున్నారంటే అదే ఘనత అండి. అంతేకాకుండా మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇవ్వడం కానీ, అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆయన ఒక్కొక్కటి కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కేర్ తీసుకొని ఈయన ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారండి. ఆయన మీద అందరికీ 100% నమ్మకం ఉంది. ఆయన చేయగల ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది మేము అందరూ కూడా నమ్ముతున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కిషోర్ గారు, అలాగే వరలక్ష్మి గారు డిబేట్లో పాల్గొనేందుకు. సో చూసారు కదా, ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం.